హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. లాస్ట్ వీడియోలో వచ్చేసరికి మనం ఆప్షన్స్ గురించి మాట్లాడాం. ఆప్షన్ బేసిక్స్ లైక్ కాల్ ఆప్షన్ అంటే ఏంది, పుట్ ఆప్షన్ అంటే ఏంది, ఆప్షన్ బయింగ్ అంటే ఏంది, ఆప్షన్ సెల్లింగ్ ఏంది, వీటి గురించి మాట్లాడాం. ఈ రోజు వీడియోలో వచ్చేసరికి మనం ఏంటంటే ఆప్షన్ గ్రీక్స్ గురించి మాట్లాడదాం. ఓకే, ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో మాట్లాడాం ఏది ఆప్షన్స్ గ్రీక్స్ గురించి మాట్లాడతామని. ఓకే, అలాగే లాస్ట్ వీడియోలో వచ్చేసరికి మనం ఏంది కాల్ అంటే ఏంది, పుట్ అంటే ఏంది, ఇంకా ఐటీఎం, ఏటీఎం, ఓటీఎం గురించి మాట్లాడాం. ఓకే, ఇవన్నీ మీకు వస్తే ఆల్రెడీ. సో ఇప్పుడు ఇది వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఆప్షన్ గ్రీక్స్ అనేది. ఎందుకంటే ఈ ఆప్షన్ గ్రీక్స్ మీదే మనకేంటంటే ఈ ప్రీమియమ్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, మనం ట్రేడింగ్ చేసేటప్పుడు అప్పుడప్పుడు ఏంటంటే మనకి ప్రీమియమ్స్ అనేవి మూవ్ అవ్వకుండా ఉంటాయి. ఓకే, అప్పుడప్పుడు ఎక్కువ మూవ్ అవుతూ ఉంటాయి. అవి ఎందుకు జరుగుతాయి అంటే ఈ ఆప్షన్ గ్రీక్స్ వల్లే మనకి ఏంటంటే ఆ ప్రీమియమ్స్లో మూమెంటం అనేది మనకు తెలిసింది. ఓకే, సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం డీప్గా ఆప్షన్ గ్రీక్స్ గురించి మాట్లాడదాం. ఓకే, దీని తర్వాత మీకు ఏంటంటే ఈ ఆప్షన్స్ అనేవి అయిపోయింది. తర్వాత మీకు వచ్చేసరికి స్వింగ్ ట్రేడ్ ఒకటి, ఇంట్రాడే ఒకటి, వీటి గురించి మనం ఏంటంటే బేసిక్గా ఇది ఎలా ట్రేడ్ చేయాలి, లేకపోతే వాటి స్ట్రాటజీస్ గురించి మీకు ఏంటంటే ఎలా ట్రేడ్ చేయాలో చెప్తాను. ఓకే, దాని తర్వాత మనం ఏంటంటే ఫండమెంటల్స్లోకి వెళ్దాం. ఓకే, సో మనం ఫస్ట్ ఆప్షన్ గ్రీక్స్ అంటే మనకి ఈ ఆప్షన్ గ్రీక్స్లో 4 టైప్స్ ఉంటాయి, మొత్తం 5 టైప్స్ ఉంటాయి. దాంట్లో మనం మెయిన్గా మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో మనం ఎక్కువగా వాడేదంటే ఈ 4 టైప్స్ వాడతాం. ఫస్ట్ వచ్చేసరికి డెల్టా, నెక్స్ట్ వచ్చేసరికి డెల్టా, నెక్స్ట్ వచ్చేసరికి గామా, నెక్స్ట్ వచ్చేసరికి తీటా, వేగా. ఈ 4 వచ్చేసరికి మనం ఏంటంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో వాడతాం. ఇంకోటి వచ్చేసరికి రో కూడా ఉండిద్ది, కానీ అది ఏంటంటే మన మార్కెట్లో ఏంటంటే ఇది వాడడం. ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే యూఎస్ మార్కెట్ అనే క్రిప్టో కరెన్సీలో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఫస్ట్ మనకేంటంటే ఆప్షన్ బయ్యర్ పర్స్పెక్టివ్లో మాట్లాడితే మనకి మెయిన్గా ఉపయోగపడేది దీనిలో డెల్టా, గామా, వేగా. ఈ 3 వచ్చేసరికి ఆప్షన్ బయ్యర్స్ కోసం. ఓకే, ఈ 3 వచ్చేసరికి ఆప్షన్ బయ్యర్స్ కోసం. అండ్ ఈ తీటా వచ్చేసరికి ఆప్షన్ సెల్లర్స్ కోసం. ఈ తీటా అనేది ఆప్షన్ సెల్లర్స్ కోసం. అంటే ఏంటంటే ఈ తీటా వల్ల మనకి ఏంటంటే ఆప్షన్ బయ్యర్స్కి లాస్ అనేది జరిగింది. ఓకే, అది ఎందుకు ఎలాగేందంటే మీకు ఏంటంటే చెప్తాను. ఓకే, ఫస్ట్ వీటి గురించి తెలుసుకున్నాం కదా, డెల్టా, గామా, వేగా ఈ అనేవి మనకి ఏంటంటే 4 ఉంటాయి. సో ఒక్కో దాని గురించి డీటెయిల్గా ఇప్పుడు ఏంటంటే మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి డెల్టా. ఓకే, ఇక్కడ ఉన్నది ఏంటంటే మీకు తర్వాత చెప్తాను. ఫస్ట్ మీకు ఏంటంటే ఈ డెల్టా మనకి ఏంది స్టాక్ మార్కెట్లో ఎలా ఉపయోగపడిందో చెప్తా చూడండి. డెల్టా అన్నాం కదా, డెల్టా. ఈ డెల్టా ఏంటంటే ఇది మెయిన్గా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి ప్రీమియమ్స్ అనేవి ఎంత మూవ్ అవుతుంది అని తెలుసుకోవటానికి ఈ డెల్టా అనేది ఉపయోగపడింది. ఓకే, అంటే ఏంటంటే మనకి ప్రీమియం అనేది ఎంత మూవ్ అవుతుంది అని తెలుసుకోవడానికి ఈ డెల్టా అనేది ఉపయోగపడింది. సపోజ్ మనకేంది ఒక స్టాక్ అనేది తీసుకున్నాం అనుకోండి, స్టాక్ కావచ్చు లేకపోతే ఇండైసెస్ కావచ్చు, ఏదో ఒకటి. సపోజ్ నిఫ్టీ తీసుకున్నాం. ఓకే, నిఫ్టీలో మనకేంటంటే 100 పాయింట్స్ అనేది మూవ్ అయింది అనుకోండి, ప్రీమియంలో ఎంత మూవ్ అయింది అని తెలుసుకోవడం ఎలా అంటే ఈ డెల్టా వల్ల మనకేంటంటే ఈ ప్రీమియంలో ఎంత మూవ్ అయిందో మనకి తెలిసింది. ఓకే, మనకి అండర్లయింగ్ యాసెట్స్లో ఎంత మూవ్ అయింది ప్లస్ ప్రీమియంలో ఎంత మూవ్ అయిందో వాటికి డిఫరెన్స్ మనకు తెలియాలంటే ఈ డెల్టా అనేది మనకు మెయిన్గా ఉపయోగపడేది. ఓకే, దీనివల్లే మనకి ఏంటంటే ప్రీమియంలో ఎంత చేంజ్ అయిందో మనకు తెలిసింది. ఒకదానికి ఏది డిపెండెంట్గా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మీకు ప్రీమియమ్స్ గురించి తెలుసుకోవాలనుకోండి, ప్రీమియమ్స్ ఎంత మూవ్ అవుతున్నాయో తెలుసుకోవాలంటే డెల్టా తెలియాలి. అదే డెల్టా ఎంత మూవ్ అవుతుందో తెలియాలంటే మీకేంది ఈ గామా తెలియాలి. ఇలాగా మీకు ఏంటంటే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవుతూ ఉండిద్ది. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ఇప్పుడు డెల్టా గురించి ఆల్రెడీ మనం ఏంది చెప్పాం. డెల్టా అంటే ఏంది, డెల్టా మెయిన్ ఎందుకు ఉపయోగపడింది అంటే ప్రీమియం అనేది ఎంత మూవ్ అవుతుందో తెలుసుకోవడానికి ఈ డెల్టా అనేది ఉపయోగపడింది. ఓకే, సపోజ్ ఇప్పుడు నిఫ్టీలో 100 పాయింట్స్ మూవ్ అవుతుంటే మనం ఏది ఐటీఎం, ఓటీఎం, ఏటీఎం గురించి ఆల్రెడీ మనం ఏంటంటే డిస్కస్ చేసాం. ఓకే, సపోజ్ ఇప్పుడు ఏంటంటే మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఓకే, ఇప్పుడు 28,000 తీసుకున్నాను నిఫ్టీ. ఓకే, ఇది వచ్చేసరికి ఏమైంది ఏటీఎం. ఇదేంటంటే కాల్ సైడ్ మాట్లాడుతున్నాను. పుట్ అంటే మనకి ఏంటంటే అది మళ్ళీ రివర్స్లో ఉండేది. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ 27,000. ఓకే, సారీ, కింద 27,000, పైన 29,000. ఓకే, 30,000, ఇక్కడికి 26,000. మనకేంటంటే ఇప్పుడు ఇలా ఉన్నాయి. ఇప్పుడు కాల్ సైడ్ తీసుకుంటే
ఈ ఏటీఎం అంటే ఇదిగోండి, ఏటీఎం వచ్చేసరికి 28,000. ఓకే, అంటే ప్రస్తుతం 28,000 దగ్గర మార్కెట్ అనేది ట్రేడ్ అవుతుంది. ఈ 29,000 అనేది ఏమైంది కాల్ సైడ్ అయితే, ఇది వచ్చేసరికి ఐటీఎం అయింది. ఓకే, ఇది వచ్చేసి 30,000 వచ్చేసరికి ఇది ఐటీఎం అయింది. ఈ వచ్చేసరికి ఓటీఎం అయింది. ఓకే, అంటే ఏంటంటే మనకి కాల్ సైడ్ వచ్చేసరికి ఏంటంటే ఉన్నదానికన్నా కింద వాల్యూ ఉంటే దాన్ని ఓటీఎం అంటారు, పైన వాల్యూని ఐటీఎం అంటారు. ఇది మరి ఓకే, ఆల్రెడీ మనం వీటి గురించి ఏంటంటే డిస్కస్ చేసాం. ఇప్పుడు అది మనకి ఇక్కడ ఎందుకు ఉపయోగపడుతుంది అనుకుంటే, మనకి ఇప్పుడు ఆప్షన్ చైన్ అనేది ఓపెన్ చేసుకున్నాం అనుకోండి. ఆప్షన్ చైన్లో ఇప్పుడు ఇది వచ్చేసరికి 0.5, ఇది 0.3, ఇది 0.2, ఇది 0.6, 0.8 ఇలా ఉంటాయి. ఓకే, డెల్టా అని మీకు ఇది ఎలా పెట్టుకోవాలి ఏందో కూడా చెప్తాను. ఓకే, ఇప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ ఈ డెల్టా వాల్యూ అనేది 0.6, 0.7, 0.8 ఇలా ఉన్నాయి కదా. అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రైస్ 28,000 ఉంది. ఓకే, దీనికి ఇది ఒక ఎల్టీపీ అనేది ఉంటుంది. అంటే ఏంటంటే లేటెస్ట్ ట్రేడింగ్ ప్రైస్ అనేది మనకి ప్రీమియమ్స్ ఉంటాయి. ఓకే, లైక్ ఇప్పుడు 200 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, సపోజ్ 100 ఉంది అనుకోండి ఇక్కడ. ఇప్పుడు మనకేంటంటే ఈ 29,000 ఒకవేళ ఏంది ఉందనుకోండి, ఇక్కడ ఇప్పుడు ఏటీఎం దగ్గర ఎంత ఉంది, 100 రూపీస్ ఉంది. ఇప్పుడు మనకి ఈ 100 రూపీస్కి మూవ్ అయింది అనుకోండి, 100 నుంచి 200కి మూవ్ అయింది అనుకోండి, 100 నుంచి 200కి మూవ్ అయింది అనుకోండి. అంటే ఏంది ఇక్కడ డిఫరెన్స్ ఏంది, 100 పాయింట్స్ అనేది మూవ్ అయింది. ఇప్పుడు అదే ఏటీఎంలో ఎంత మూవ్ అయింది, 0.5. అంటే ఏంటంటే ఎంత మూవ్ అయిందో ఇక్కడ చేంజ్ అనేది ఉంది. ఓకే, అంటే 100 ఇంటూ 0.5 వేసుకోండి, అంటే ఏంది 50. అంటే మనకేంది ఏటీఎంలో వచ్చేసరికి 50 పాయింట్స్ అనేది మూవ్ అయింది. ఓకే, ఇక్కడ మనకేందంటే 100 పాయింట్స్ అనేది మూవ్ అయింది. ఏది ఇండైసెస్లో. ఓకే, ఇండైసెస్లో 100 పాయింట్స్ మూవ్ అయితే ఇక్కడ వచ్చేసరికి ఏటీఎంలో వచ్చేసరికి 50 పాయింట్సే మూవ్ అయింది. అదే ఇంది మనీ వచ్చేస్తే 0.6, అంటే ఏంటంటే ఇక్కడ 60 పాయింట్స్ మూవ్ అయింది. ఒకవేళ మనం ఏంది 29,000 బై చేస్తే. ఓకే, అదే 30,000 బై చేస్తే మనకేంటంటే 80 పాయింట్స్ మూవ్ అయింది. ఓకే, ఇక్కడ అదే ఒకవేళ 27,000 మనం బై చేసాం అనుకోండి, మనకి 30 పాయింట్స్ మూవ్ అయింది. అదే 26,000 బై చేస్తే 20 పాయింట్స్ మూవ్ అయింది. అంటే ఏంటంటే ఇక్కడ మీరు ఈ డిఫరెన్స్ అనేది చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ 30 పాయింట్స్, 20 పాయింట్స్ ఇవి అనేది వచ్చింది కదా. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి 100 పాయింట్స్ అనేది మూవ్ అవుతా ఉంటే మనకి ఎన్ని పాయింట్స్ అనేది మూవ్ అవుతుంది. అంటే ఏంటంటే మనం బ్రేక్ ఇవ్వడానికి ఎప్పుడు వస్తున్నాం. సపోజ్ ఇప్పుడు మనం ఒక స్టాక్ అనేది బై చేసాం అనుకోండి, మనకేంటంటే దాని మీద ట్యాక్స్ కావచ్చు, లేకపోతే బ్రోకర్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటి పోగా మనకి బ్రేక్ ఈవెన్కి రావాలంటే ఎన్ని పాయింట్స్ అనేది మూవ్ అవ్వాలి. ఓకే, సపోజ్ ఏంటంటే మనకి ఛార్జెస్ ఇవన్నీ కలిపి ఒక 20 రూపీస్ పడ్డది. నేను 100 రూపీస్ పెట్టి కొందాం అనుకుంటే ఒక 20 రూపీస్ ఎక్స్ట్రా పడ్డది. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏంటంటే ఒక 100 పాయింట్స్ మూవ్ అయింది అనుకోండి, నేను బ్రేక్ ఈవెన్కి తొందరగా దేనిలో వస్తున్నాను, తొందరగా వస్తే ఏంటంటే నేను ఇంది మనీ తీసుకుంటే బ్రేక్ ఈవెన్కి తొందరగా వస్తాను. ఓకే, సో ఇది కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 30,000 అంటే ఇక్కడ 100 రూపీస్ ఉంది అనుకోండి, ఇక్కడ వచ్చేసరికి 150 ఉండొచ్చు, 140 ఉండొచ్చు. ఓకే, ఎల్టీపీ. సో మనకేంటంటే ఇన్ని మనీ ఎడ్ది మనీ తీసుకుంటే మనకేంటంటే మూమెంట్ అనేది ఫాస్ట్గా ఉండిద్ది. ప్లస్ ఏంటంటే మనకి ప్రీమియమ్స్ అనేవి ఎక్కువ మూవ్ అయింది యాజ్ కంపేర్ టు ఓటీఎం. సో అందుకని ఏటీఎంలో తీసుకున్నాం అనుకోండి, మనకి ఏంటంటే 50% మూవ్ అయింది. ఇప్పుడు 100 పాయింట్స్ మూవ్ అయితే 50 పాయింట్స్ మూవ్ అయింది. అదే 50 పాయింట్స్ మూవ్ అయితే 25 పాయింట్స్ అనేది మూవ్ అయింది. నేను బ్రేక్ ఈవెన్కి తొందరగా వస్తాను. ఈఏ వచ్చేసరికి ఈ 0.8 ఈఏ వచ్చేసరికి మనకేంటంటే పర్సంటేజ్ ఆఫ్ విన్నింగ్ రేట్ కూడా అంటారు. అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు 100 పాయింట్స్ మూవ్ అయింది అనుకోండి, నాకు ఎంత పర్సెంట్ ఛాన్స్ అనేది ఉండిద్ది విన్ అవ్వడానికి అని తెలియటానికి కూడా ఈ డెల్టా అనేది యూజ్ చేస్తారు. ఓకే, సో అందుకని ఈ డెల్టా అనేది ఇది చాలా ఇంపార్టెంట్ అంటారు ప్రీమియమ్స్లో. ఓకే, ఇక్కడ చూసాం కదా డెల్టా అంటే ఏందని. ఇదే వచ్చేసరికి మనం ఏంటంటే చార్ట్లో కూడా చూద్దాం. ఓకే, మీకు ఇప్పటివరకు అర్థమైంది కదా డెల్టా అంటే ఏంది. ఒకవేళ అర్థం కాకపోతే ఏం కాదు, మళ్ళీ ఇంకోసారి చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకేందంటే ఇదిగోండి, ఇప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ చార్ట్ అనేది ఓపెన్ చేస్తాం, ఏదో ఒక చార్ట్. ఓకే, సపోజ్ ఇప్పుడు మనం నిఫ్టీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇదిగోండి నిఫ్టీ చార్ట్ అనేది ఓపెన్ చేసాం. ఇక్కడ మీరు ఈ చార్ట్లో చూసుకుంటే నిఫ్టీలో ఇప్పుడు మీకు ఏంటంటే ఇదిగోండి ఇక్కడ మనం ఏంది ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసాం. ఓకే, ఆప్షన్ సెలెక్ట్ చేయగానే ఇవన్నీ వచ్చినాయి. మనకి మామూలుగా జనరల్గా ఏంటంటే ఇవన్నీ ఆన్ అయ్యి ఉండవు. మనకేంటంటే ఇవన్నీ ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ మీకు ఏంటంటే ఆఫ్ చేసి ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను వచ్చేసరికి ఏం చేస్తాను, మనకేంటంటే చార్ట్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు ఏంటంటే సెట్టింగ్స్లోకి వెళ్ళేసి
సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మీరేం చేయాలి, ఫస్ట్ డెల్టా అనేది ఆన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీకు ఏంటంటే అన్నీ ఆన్ చేసేస్తాను, తీటా గామా వేగా. ఓకే, అన్నీ ఆన్ చేసేసాను. ఫస్ట్ మనం ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు అన్నీ ఆన్ చేసాం కాబట్టి ఇక్కడ డెల్టా వాల్యూ అనేది చూసుకోండి. ఓకే, మీకు ఇప్పుడు ఇంది మనీ వచ్చేసరికి ఏంది 24,000 ఎంత ఉంది 0.58. ఓకే, 0.58 ఉందంటే మీకు 100 పాయింట్స్ మూవ్ అయితే మీకేంది 58 పాయింట్స్ అనేది మూవ్ అయిద్దని అర్థం. ఓకే, సో అందుకని ఎప్పుడైనా ఈ డెల్టా వాల్యూ వచ్చేసరికి మీకు చాలా ఇంపార్టెంట్. ఓకే, మీకు ఇక్కడ వచ్చేసరికి మీకేంది ఈ నెక్స్ట్ వాల్యూస్ మీకు కావాలనుకుంటే ఇప్పుడు ప్రీమియం ఇక్కడ ఎంత ఉంది 172 ఉంది. ఇప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ 100 పాయింట్స్ మూవ్ అయితే మీకు ఇక్కడ ఏంది ఇక్కడ ఎంత మూవ్ అవుతుందో మీకు తెలియాలి. ఓకే, లేకపోతే మీకు ఏంది ఎంత మూవ్ అవుతుంది, కరెక్ట్గా మూవ్ అవుతుందా లేదా, ప్రీమియమ్స్ అనేది కరెక్ట్ చేంజ్ అవుతున్నాయా లేదా అది తెలియాలంటే మనకి ఏంటంటే ఈ క్యాలిక్యులేషన్ అనేది తెలియాలి. అప్పుడప్పుడు మనం ట్రేడింగ్ చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే అప్పుడప్పుడు నేను లైవ్కి వచ్చినప్పుడు మీకు ప్రీమియమ్స్ అనేవి మూవ్ అవ్వలేదంట అంటే ఏంటంటే నాకు ఎలా తెలిసింది ప్రీమియమ్స్ మూవ్ అవుతున్నాయా లేదా అని. సో నేనేంటంటే ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ నాకు 100 పాయింట్స్ మూవ్ అయింది, లేకపోతే ఇక్కడ 10 పాయింట్స్ మూవ్ అయింది, నాకు ప్రీమియమ్స్లో ఎంత మూవ్ అయింది, ఇది నేనేంటంటే క్యాలిక్యులేట్ చేసుకున్నాను. సో దాన్ని బట్టి మనకేంటంటే ఎప్పుడు ట్రేడ్ చేయాలి ఎప్పుడు ట్రేడ్ చేయకూడదు అని కూడా మనకేంటంటే తెలుస్తుంది. ఓకే, ఇది వచ్చేసరికి మీకు ఏంది డెల్టా. ఓకే, ఇప్పుడు మీకేందంటే ఇదిగోండి ఇక్కడ ఇది ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ చెప్తా చూడండి. డెల్టా డెల్టా ఫర్ కాల్ ఆప్షన్ ఈజ్ ఆల్వేస్ బిట్వీన్ 0 to 1. ఓకే, మీకు ఈ డెల్టా అనేది ఎప్పుడైనా ఏంటంటే మీకు ఏంటంటే 0 to 1 మధ్యలోనే ఉండేది. ఎప్పుడైనా ఇది మనకేంటంటే ఇది నెగిటివ్లోకి అనేది వెళ్ళదు. ఓకే, పుట్ ఆప్షన్ ఈజ్ ఆల్వేస్ 0 to 1. -1 అనేది డెల్టా కావచ్చు లేకపోతే తీటా గామా కావచ్చు, ఎప్పుడైనా మనకి ఏంటంటే నెగిటివ్ వాల్యూస్లో అనేది ఉండదు. ఎప్పుడు మనకి ఏంటంటే పాజిటివ్లో ఉంటాయి డెల్టాను గామా. ఓకే, ఫర్ ఏ కాల్ ఆప్షన్ ది రిలేషన్ బిట్వీన్ ప్రైస్ అండర్లయింగ్ యాసెట్ అండ్ ప్రీమియం ఈజ్ డైరెక్ట్. ఓకే, అంటే ఏంటంటే అండర్లయింగ్ యాసెట్ ఇదేంది అండర్లయింగ్ యాసెట్ అంటే మీకు స్టాక్ కావచ్చు లేకపోతే నిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే అండర్లయింగ్ యాసెట్ అంటారు. అంటే ఏంటంటే ఈ ప్రీమియం అనేది దేని మీద డిపెండ్ అవుతుంది. ఓకే, ఆ డిపెండ్ అయ్యే దాన్ని అండర్లయింగ్ యాసెట్ అంటారు. ఓకే, సో ఇది వచ్చేసరికి మనకి కాల్ ఆప్షన్కి వచ్చేసరికి డైరెక్ట్గా ఉండిద్ది అని అర్థం. ఓకే, డైరెక్ట్గా డిపెండ్ అయ్యింది. ఫర్ ఏ పుట్ ఆప్షన్ రిలేషన్ బిట్వీన్ ప్రైస్ ఆఫ్ అండర్లయింగ్ యాసెట్ అండ్ ప్రీమియం విల్ బి ఇన్వర్స్. అంటే ఏంటంటే ఇన్వర్స్ ఇక్కడ మనం ఏంటంటే నెగిటివ్ యూస్ చేసాం కాబట్టి మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే ఏంటంటే మనకి డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు నెగిటివ్లో ఉంటే అది ఇన్వర్స్ అంటే ఏంటంటే పాజిటివ్లో మనకి ఏంటంటే వచ్చింది అని అర్థం. ఓకే, చేంజ్ ఇన్ ప్రీమియం ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ అండర్లయింగ్ యాసెట్ ఇంటూ డెల్టా. అంటే ఏంటంటే మనకి కొత్త ప్రీమియం అనేది రావాలనుకోండి, అంటే మనకి ప్రీమియంలో ఎంత చేంజ్ అయింది తెలియాలనుకుంటే చేంజ్ ఇన్ అండర్లయింగ్ యాసెట్ అంటే ఏంటంటే అండర్లయింగ్ యాసెట్ ఎంత మూవ్ అయింది ఇంటూ డెల్టా చేస్తే మనకేంటంటే మనకేంది ఎంత ప్రీమియం అనేది చేంజ్ అయిందో మనకు తెలిసింది. ఓకే, ఇప్పుడు మీకు చెప్పింది అది. ఎనీ కాల్ ఆప్షన్ విచ్ ఎక్స్పైర్స్ ఓటీఎం. ఓకే, విచ్ ఎక్స్పైర్స్ ఇన్ ఓటీఎం ది డెల్టా వాల్యూ ఈజ్ 0. మీకు ఎప్పుడైనా మీరు చూసుకోండి, మీకు ఎక్స్పైరీ డే చూసుకుంటే మీకు ఓటీఎంస్ మొత్తం ఏంటంటే 0 అయిపోతాయి. కావాలంటే మీరు ఏంటంటే ఒకసారి ఇది ఎక్స్పైరీస్ అప్పుడు చెక్ చేసుకోండి. ఎవ్రీ థర్స్డే మీకు ఏంటంటే ఎక్స్పైరీ ఉండేది కాబట్టి అప్పుడు మీరు ఏంటంటే ఎక్స్పైరీ రోజు మీరు ఏంటంటే ఓపెన్ చేసి ఇది ఆఫ్టర్ 3 o'clock. ఓకే, 3:30 తర్వాత మీరు ఏంటంటే ఓపెన్ చేసి చూసుకుంటే ఈ డెల్టా అంటే ఓటీఎంస్ మొత్తం ఏంటంటే 0 అయిపోతాయి. ఓకే, డెల్టా ఇండికేట్స్ ది విన్నింగ్ ప్రాబిలిటీ. ఆల్రెడీ ఇందాక మీకు చెప్పాను. ఇఫ్ డెల్టా ఇస్ 0.3 ది విన్నింగ్ ప్రాబిలిటీ ఇస్ 30%. ఇందాక చెప్పింది ఇదంతా. అవాయిడ్ బయింగ్ డీప్ ఓటీఎంస్ ఆప్షన్ బికాస్ విన్నింగ్ ప్రాబిలిటీ ఆఫ్ ది విన్నింగ్ ఈజ్ ఆల్సో వెరీ లెస్. అంటే ఏంటంటే మీకు డీప్ ఓటీఎంస్ అని ఆల్రెడీ మీకు ఏంది ఏటీఎం ఓటీఎం ఈ చెప్పినప్పుడు మీరు చెప్పాను. ఓటీఎంస్ అనేది మనం ఏంది అసలు బై చేయకూడదు, ఎందుకంటే దాని విన్నింగ్ ప్రాబిలిటీ అనేది చాలా తక్కువ ఉండేది, ప్లస్ మూమెంట్ అనేది చాలా స్లోగా ఉండిద్ది యాజ్ కంపేర్ టు ఏటీఎం అండ్ ఓటీ ఇన్ ది మనీ. ఓకే, ఓన్లీ ఏ మ్యాసివ్ మూవ్ ఇన్ ది అండర్లయింగ్ అసెట్స్ విల్ వర్క్ ఇన్ ఫేవర్. అంటే ఏంటంటే మీకు ఏంది ఏదైనా పెద్ద న్యూస్ కావచ్చు లేకపోతే అలాంటివి వచ్చినప్పుడే మీకు ఏంటంటే ఈ ఓటీఎంస్లో విన్నింగ్ రేషియో అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, అలానే ఓటీఎంస్ అనేవి తీసుకోకూడదు అని ఏం కాదు. మీకు ఏంటంటే పెద్ద పెద్ద ఈవెంట్స్ వచ్చినప్పుడు లేకపోతే అలాంటివి వచ్చినప్పుడు మీకు 100% కన్విన్షన్ ఉంటే ఓకే 100% ఇటే వెళ్ళింది కన్ఫామ్. ఇప్పుడు కనీసం ఒక 300-400 పాయింట్స్ మూవ్ అయితే అనుకున్నప్పుడు మీరు ఏంటంటే ఓటీఎంస్లో తీసుకోవచ్చు. ఓకే, ఈ ఓటీఎంస్లో తీసుకోకూడదని నేనేం చెప్పను, బట్ మనం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. ఓకే, ఇది వచ్చేసరికి మీకు ఏంది డెల్టా. ఓకే, ఇప్పుడు మీకు ఈ డెల్టా అనేది అర్థం అయితే నెక్స్ట్ మనం వచ్చేసరికి గామాకి వెళ్దాం. ఓకే, గామా
గామా ఏందంటే గామా అసలు ఇది ఎందుకు ఉపయోగపడిద్ది అనుకుంటే మీకు ఈ డెల్టా అనేది ఎంత చేంజ్ అవుతుంది అని తెలుసుకోవడానికి ఈ గామా అనేది ఉపయోగపడింది. ఓకే, ఇప్పుడు చూసుకోండి. గామా టెల్స్ యూ ఎట్ వాట్ పేస్ డెల్టా విల్ చేంజ్. అంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఏంది, ఇప్పుడు మనం డెల్టాలో చూసాం 0.5 కావచ్చు, 0.45 కావచ్చు, 0.63 ఇవన్నీ మనం ఏంటంటే చూసాం. ఓకే, సో మనకేందంటే ఇప్పుడు ఇది ఎంత మూవ్ అవుతుంది, మనకేంది ఈ డెల్టా అనేది ఎంత చేంజ్ అవుతుందో మనకు తెలియాలి. ఓకే, అది తెలియాలంటే ఇప్పుడు ఏం చేయాలి అని మనకు డౌట్ రావచ్చు. దానికి మనకేందంటే ఈ డెల్టా అనేది ఎంత చేంజ్ అవుతుంది, దానికి ఒక ప్రాసెస్ అనేది ఉంది. ఇక్కడ చూసుకోండి. ది గామా ఆఫ్ అన్ ఆప్షన్ మెజర్స్ ది చేంజ్ ఇన్ డెల్టా ఫర్ ఏ given change in underlying. Okay, delta and gamma is always positive numbers for both call and put options. ఆల్రెడీ ఇది ఇందాక చెప్పాను. ఏది డెల్టా అను గామా ఎప్పుడైనా మనకి ఏంటంటే డెల్టా అండ్ గామా వాల్యూస్ ఆల్వేస్ పాజిటివ్. అంటే ఏంటంటే ఎప్పుడు మనకి ఏంటంటే పాజిటివ్లో ఉంటాయి, నెగిటివ్లో అనేవి ఈ వాల్యూస్ అనేవి ఉండవు. when a trader is long on position, the trader is considered the long gamma. Okay, if gamma is highest in current month, gamma is lower in next month, gamma is lower in far month. అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఈ మంత్ లో వచ్చేసరికి గామా వాల్యూ అనేది ఎక్కువ ఉండిద్ది. మీకు ఆల్రెడీ చూపిస్తాను. ఓకే, అంటే ఏంటంటే మీకు గామా వాల్యూ అనేది ఈ మంత్ లో ఎక్కువ ఉండిద్ది, అదే నెక్స్ట్ మంత్ వచ్చేసరికి తగ్గిద్ది, దాని తర్వాత మంత్ వచ్చేసరికి ఇంకా బాగా తగ్గిద్ది. ఓకే, అంటే ఏంటంటే మనకేంటంటే మంత్ అనేది పెరిగే కొద్ది గామా వాల్యూ అనేది తగ్గుతూ ఉండేది. ఇప్పుడు మనం ఏంటి ఈ మంత్ లో చూసుకుంటే మనకి గామా వాల్యూ అనేది ఎక్కువ ఉండేది. చేంజ్ ఇన్ అండర్లయింగ్ లీడ్స్ టు ఏ చేంజ్ ఇన్ ప్రీమియం అండ్ దిస్ ఈజ్ మెజర్డ్ బై డెల్టా. ఓకే, అంటే ఏంటంటే మీకు ఏంది ఈ డెల్టా అనేది చేంజ్ బట్టి మనకి ప్రీమియమ్స్ మూమెంట్ కావచ్చు, లేకపోతే వాటిలో చేంజ్ అనేది తెలిసింది. చేంజ్ ఇన్ అండర్లయింగ్ విల్ రిజల్ట్స్ ఇన్ ది చేంజ్ ఇన్ డెల్టా అండ్ దిస్ ఈజ్ మెజర్డ్ బై గామా. ఓకే, అంటే మనం ఏంటంటే ఇది ఎలా మెజర్ చేస్తాం అంటే గామా బేస్ చేసుకొని మనం ఏంటంటే మెజర్ చేస్తాం. ఓకే, ఇది ఇప్పుడు మీకు ఏంది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏందని మీకు డౌట్ రావచ్చు. ఈ గామా అసలు ఏంది అని మీకు రావచ్చు. ఓకే, ఇప్పుడు మీకు ఈ గామా అంటే ఏందో చెప్తాను చూడండి. ఓకే, మనం ఏంటంటే ఇదిగోండి ఈ గామా అంటే చూసాం. ఓకే, ఈ గామా మనం ఎలా రావాలి, మనకి ఈ గామా వాల్యూ ఎలా వచ్చింది, ఫస్ట్ ఏంటంటే డెల్టా వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో తర్వాత చెప్తాను. ఫస్ట్ ఈ గామా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తా చూడండి. గామా అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే మనకేందంటే ఫస్ట్ ఇనిషియల్ డెల్టా మైనస్ ఓకే కరెంట్ డెల్టా ఓకే డివైడెడ్ బై ఇనిషియల్ ప్రైస్ మైనస్ కరెంట్ ప్రైస్. ఓకే, ఇనిషియల్ ప్రైస్ మైనస్ కరెంట్ ప్రైస్. ఓకే, ఇది చేస్తే మనకేందంటే ఈ గామా వాల్యూ అనేది వచ్చింది. అంటే ఏంటంటే మనకేంది సపోజ్ మనం ఏంటంటే దేని గామా కనుక్కోవాలనుకుంటున్నామో చూసుకోండి. సపోజ్ ఏంది ఇప్పుడు నేను ఏంటంటే ఫస్ట్ కాల్ సైడ్ చూసుకున్నాం అనుకోండి, మనకేంటంటే ఇప్పుడు ఏంది 27,000 ఉందనుకోండి. ఓకే, 27,000 ఇది మనం నిఫ్టీలో చేస్తున్నాం. కాల్ సైడ్ 27,000 తీసుకుంటే మనకి ఫస్ట్ ఏంటంటే 27,000 వచ్చేసరికి మనకి ఏంది కరెంట్ వచ్చింది. అంటే ఏంటంటే డెల్టా 2. ఓకే, ఈ వాల్యూ అనేది వేసుకుంటాం డెల్టా 2 వాల్యూ. ఓకే, ఇప్పుడు మనకేంది 27,000 ఓకే 27,000 డెల్టా వాల్యూ 0.5 ఉంది అనుకోండి, ఇది వచ్చేసరికి 0.4 ఉంది. ఓకే, డివైడెడ్ బై ఇప్పుడు ఈ కరెంట్ ప్రైస్ వచ్చేసరికి ఇది ఒకవేళ 90 ఉంది, ఇది ఒకవేళ ఇది 100 ఉంది. ఓకే, ఇది అనేది ఎక్కువ ఉండాలి ఎప్పుడైనా. ఓకే, కరెంట్ దానికన్నా ఇది ఎక్కువ ఉండాలి కాబట్టి ఇది 0.6 అయితే ఇది 90 వేసుకోండి, ఇది 100 వేసుకోండి. ఓకే, ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే ఓకే ఇది 0.1 వచ్చింది, ఇది 10. ఓకే, అప్పుడు మనకి గామా వాల్యూ అనేది ఎంత వచ్చింది 0.01 అనేది వచ్చింది. ఇది గామా వాల్యూ. అదే మనకి ఇది డెల్టా వాల్యూ కావాలనుకోండి, డెల్టా వాల్యూ కూడా మనం ఏంది పెద్ద కష్టపడాల్సిన పని లేదు. మనకి ఏంటంటే ఎల్టీపీ అంటే లేటెస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ఇంటూ ఇది డెల్టా. ఇప్పుడు ఇది ఫస్ట్ లేటెస్ట్ డెల్టా ప్రైస్ ఇంటూ గామా చేయండి. ఓకే, 1 మినిట్ ఇదంతా క్లియర్ చేసేస్తాను. ఇది గామా కనుక్కోవడానికి ఫార్ములా. ఇప్పుడు వచ్చేసరికి డెల్టా కనుక్కోవడానికి ఫార్ములా చెప్తా చూడండి. ఇప్పుడు మీకు ఏంటంటే డెల్టా ఓకే ఒకవేళ అర్థం కాకపోతే డెల్టా కనుక్కోవాలంటే ఫస్ట్ ఎల్టీపీ అంటే ఏంటంటే ఇప్పుడు ఏ ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతుందో చూసుకోండి. లేటెస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ఇంటూ లేటెస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ఏది ప్రీమియంది. ఓకే, లేటెస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ఇంటూ మనం ఫస్ట్ ఏం చేయాలి గామా. ఓకే, ఇంటూ గామా డివైడెడ్ బై 10 చేయండి. ఓకే, డివైడెడ్ బై 10 చేస్తే మీకు ఏంటంటే ఈ డెల్టా వాల్యూ అనేది వచ్చింది. ఓకే,
సపోజ్ మీకు ఏంటంటే ఇప్పుడు నేను ఏంది బ్యాంక్ నిఫ్టీ అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు ఏంది ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి వెళ్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ అనేది ఓపెన్ చేశాను. ఓకే, ఇక్కడ మీకు ఏంది ఇప్పుడు డౌట్గా ఉంటే ఇప్పుడు డెల్టా వాల్యూ అనేది చూపిస్తాను చూడండి. మీకు ఏంటంటే ఇప్పుడు డెల్టా వాల్యూ ఏంది ఇప్పుడు 54,600 దగ్గర ఇది లేటెస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ఎంత ఉంది. 1 మినిట్. మీకు ఏంటంటే ఇదిగోండి, ఒకవేళ ఇక్కడ క్యాల్కులేటర్ అనేది ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ చూసుకోండి, లేటెస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ఎంత ఉంది. 1137.20 ఉంది. ఓకే, గామా వాల్యూ ఎంత ఉంది. 0.00018 అంటే ఏంటంటే 0.0018. ఓకే, ఇది ఉంది డివైడెడ్ బై 10. మనకి ఏంటంటే ఇప్పుడు డెల్టా వాల్యూ ఎంత ఉంది. 0.61 అంటే ఏంటంటే 0.63 అనేది రావాలి. ఇప్పుడు మీరు ఇదే క్యాల్కులేట్ చేసుకుంటే 1 మినిట్. ఓకే, ఫస్ట్ 1137.20 ఓకే ఇంటూ గామా వాల్యూ ఎంత 0.00018. ఓకే, ఇది చేసాం. ఇది ఎంత వచ్చింది 0.20 డివైడెడ్ బై 10 చేసాం. అంటే ఏంటంటే డివైడెడ్ బై 10 చేసాం. అంటే ఏంటంటే 0.02046 వచ్చింది. దీనికి ప్లస్ ఇప్పుడు మనకేంది ఉన్న డెల్టా వాల్యూ అనేది యాడ్ చేస్తాం. ఇప్పుడు ఉన్న డెల్టా వాల్యూ ఎంత ఉంది 0.61. ఓకే, 0.61. ఓకే, అప్పుడు మనకి ఎంత రావాలి ఇప్పుడు 0.63 అనేది రావాలి మనకి. ఓకే, మనకి ఏంటంటే ఇక్కడ చూసుకోండి 0.630 అనేది వచ్చింది. అంటే ఏంటంటే మనకి ఏంటంటే ఇప్పుడు కరెక్ట్గానే ఇది నెక్స్ట్ డెల్టా వాల్యూ అనేది మనం కనుక్కున్నాం. ఓకే, ఇక్కడ మీరు కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఎంత ఉంది 0.630. ఓకే, దీనికి ప్లస్ ఏంటంటే ఇది కరెంట్ డెల్టా. ఓకే, ప్లస్ కరెంట్ డెల్టా యూజ్ చేస్తే మనకి ఏంటంటే ఇప్పుడు మనకి ఏంటంటే వచ్చేసింది ఇది న్యూ డెల్టా అనేది వచ్చింది. ఓకే, ఇది చేస్తే మనకి ఏంటంటే ఇప్పుడు ఏంది న్యూ డెల్టా అనేది వచ్చింది. ఎంత 0.63041 సంథింగ్ డెసిమల్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఇది వచ్చేసరికి గామా అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. మీకు ఇవన్నీ అనేది ఉపయోగపడవు. ఓకే, మీరేంది డీప్గా వెళ్ళే కొంది మీకు ఏంటంటే ఇవన్నీ ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటన్నా ఉపయోగపడతాయి. కానీ మామూలుగా ఏంటంటే మీరు ఏంది జస్ట్ ఈ తెలుసుకుంటే చాలు. ఓకే, ఈ అంటే ఏంది, గామా అంటే ఏంది, డెల్టా అంటే ఏంది, ఈ తెలుసుకుంటే మీకు ఏంటంటే సరిపోద్ది. అంతేగాని మీకు డీప్గా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి తీటా. ఇది వచ్చేసరికి మీకు ఏంటంటే బేసిక్గా చెప్పేస్తాను. తీటా అంటే మీకు ఏంటంటే టైం డికే. ఓకే, ఈ తీటా అనేది ఎక్కువ ఎవరికి ఉపయోగపడుద్ది, ఆప్షన్ సెల్లర్స్కి ఇది బాగా ఉపయోగపడుద్ది. అదే ఆప్షన్ బయ్యర్స్కి వచ్చేసరికి ఇది చాలా డేంజర్ అని ఆప్షన్ బయ్యర్స్కి వచ్చేసరికి. ఓకే, ఎందుకు చెప్పానంటే ఇప్పుడు చూడండి. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే ట్రేడింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా చూసుకోండి, మీకు ఏంది మీకు ఆల్రెడీ కాల్ ఆప్షన్స్లో ఏది కాల్ పుట్ వాటిల్లో చెప్పాను. ఓకే, మార్కెట్ అనేది ఒకవేళ కన్సాలిడేషన్ అయితే, ఓకే, లేకపోతే ఒక డైరెక్షన్ వెళ్తే, ఓకే, సో ఆప్షన్ బయర్స్కి వచ్చేసరికి ఓన్లీ 1 ప్రాబిలిటీ అనేది ఉంటుంది. వాళ్ళు అనుకున్న డైరెక్షన్లో వెళ్తేనే వాళ్ళకి ఏంది మనీ అనేవి వస్తాయి. అది కన్సాలిడేషన్ కావచ్చు, లేకపోతే వాళ్ళ డైరెక్షన్లో వెళ్ళకపోతే వాళ్ళు ఏంటంటే మనీ అనేది లూజ్ అవుతారని మనం డిస్కస్ చేసాం. ఓకే, ఇక్కడ జరుగుతుంది అది. ఇప్పుడు మీకు ఏంటంటే కన్సాలిడేషన్లో కావచ్చు, ఓకే, లేకపోతే అనుకున్న డైరెక్షన్ కన్నా ఆపోజిట్ డైరెక్షన్కి వెళ్తే, ఓకే, అంటే ఆప్షన్ బయ్యర్ అనుకున్న కన్నా ఆపోజిట్ డైరెక్షన్కి వెళ్తే వీళ్ళు ఏంటంటే ఆప్షన్ బయర్స్ ఏంది మనీ అనేది లూజ్ అవుతారు. ఓకే, అది ఎలా అంటే ఇదిగోండి ఈ తీటా వల్లే. ఓకే, మనకేంటంటే ఈ ఆప్షన్ సెల్లర్స్కి ఇది ఒకటి ఆప్షన్ బయర్స్ లాగా ఒకటి ప్రాఫిట్ వస్తుంది, ఇంకోటి వచ్చేసరికి ఆప్షన్ సెల్లర్స్కి ఏమవుతుంది కన్సాలిడేషన్ అయినా ప్రాఫిట్ వస్తుంది. అది ఎందుకు అనుకుంటే ఇక్కడ వచ్చేసరికి కన్సాలిడేషన్ అయ్యేకుంది అంటే మీకు ఏంటంటే టైం పెరిగేకుంది వీళ్ళకి ఏంటంటే ఈ తీటా వాల్యూ అనేది పెరుగుతూ ఉండేది. దానివల్ల ఇది మనీ అనేవి ఇది డిక్రీజ్ అవుతూ ఉంటాయి, అంటే ప్రీమియమ్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. ఓకే, మీరు ఎప్పుడైనా చూసుకోండి తీటా వాల్యూస్ అనేవి మనకి ఏంటంటే నెగిటివ్లోనే ఉంటాయి. ఓకే, సపోజ్ ఇప్పుడు మనం ఏంటంటే మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే. సపోజ్ ఏంటంటే మనం మండే తీసుకున్నాం అనుకోండి, దీని డికే అనేది ఇలా ఉంటుంది. అదే ట్యూస్డే తీసుకుంటే దీని డికే ఇది. అదే వెనస్డే వచ్చేసరికి డికే అనేది ఇంకా పెరిగింది. అదే థర్స్డేకి వచ్చేసరికి డికే అనేది ఇంకా పెరిగింది. అంటే ఏంటంటే మనకి టైం పెరిగే కొంది, ఓకే, మనకి టైం పెరిగే కొంది
దీని డికే అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అంటే ఏంటంటే ప్రీమియమ్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. ఓకే, టచ్ డే ఎక్స్పైరీ కాబట్టి దీని డికే అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో దానివల్ల మనకేంది ప్రీమియమ్స్ అనేవి మెల్ట్ అవుతూ ఉంటాయి, ప్రీమియమ్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. మనకి మార్కెట్ అనేది మూవ్ అయినా మూవ్ అవ్వకపోయినా ప్రీమియమ్స్లో చేంజ్ అనేది జరుగుతూనే ఉండాలి. ఓకే, సో అది ఎలా జరగాలంటే అప్పుడు ఒకరికి ఇది ప్రాఫిట్ అనేది రావాలి. ఓకే, సో ఇప్పుడు ఏంది ఆప్షన్ సెల్లింగ్స్, ఇది ఆప్షన్ సెల్లర్స్ ఏం చేస్తున్నారు, కోట్లు ఇది లక్షలు పెట్టి తీసుకుంటున్నారు, వేలు పెట్టి తీసుకుంటున్నారు. మనం ఏంటంటే ఇప్పుడు 500 10,000 పెట్టేసి మీరు ఏంది ఒక ఆప్షన్ బై చేస్తున్నారు. ఓకే, ₹1,00,000 పెట్టి బై చేసిన వాళ్ళకి 10,000 బై చేసిన వాళ్ళకి ఒకటే ఇది మార్జిన్ అనేది ఉండకూడదు. సో ఆప్షన్ సెల్లర్స్కి ఏం జరిగిందంటే ఇప్పుడు మీరు ఎక్కువ ప్రీమియం అనేది మీరు ఎక్కువ పెట్టి బై చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏంది ఒక బెనిఫిట్ రావాలి. కాబట్టి టైం డికే అయ్యే కొంది అంటే ఏంటంటే మీ ఇది టైం దగ్గరకు వచ్చే కొంది మీకు ప్రాఫిట్ అనేది ఒకవేళ మొమెంటం జరగకపోతే మీకు ప్రాఫిట్ అనేది ఎక్కువ వచ్చింది అని అంటారు. ఓకే, సో అది ఏంటంటే మీకు ఏంది ఇది వచ్చేసరికి మీరు ఏంది ఇది గుర్తుంచుకోవాలి. తీటా అంటే ఏంటంటే ఇదిగోండి టైం డికే బట్టి మీకు ఏంటంటే ఇక్కడ మొమెంటం అనేది అంటే ఏంటంటే మీ ప్రీమియం అనేది ఇదిగోండి ఇలా పడిపోతూ ఉంటాయి. ఓకే, ఒకవేళ మార్కెట్ మూవ్ అయినా అవ్వకపోయినా. ఓకే, తీటా సెల్లర్స్ క్యారీస్ అన్లిమిటెడ్ రిస్క్ అంటే ఏంటంటే సెల్లర్స్ అనేది అన్లిమిటెడ్ రిస్క్ ఆల్రెడీ మనకి తెలుసు. ఇది సెల్లర్స్ అంత పెట్టుకుంటున్నారంటే వాళ్ళు పిచ్చోళ్ళు అనుకోవచ్చు. ఓకే, మనకు 10,000 పెట్టుకుంటే ఇది 20,000 30,000 వస్తున్నాయి, అదే వాళ్ళు 1,00,000 పెట్టుకున్నా వాళ్ళకి 2,000 3,000 ప్రాఫిట్ వస్తుందని వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళు అనుకోవచ్చు. కానీ వాళ్ళు ఏంటంటే ఇంటెలిజెంట్ పీపుల్, అంటే ఎక్కువ పెట్టుకుంటున్నారు, ఎక్కువ కాంట్రాక్ట్స్ బిల్డ్ అవుతున్నాయి అంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ ప్రైజులకి వాటిని దాటకుండా తీసుకుంటున్నారు, ఒక లెవెల్స్ తీసుకుంటారు. ఇప్పుడు సపోజ్ ఏంది మనం ట్రేడింగ్ చేస్తున్నాం, ఇది 28,000 మీకు ఏంటంటే ఆప్షన్ ఇది చైన్ కావచ్చు, లేకపోతే ఇది ఓఐ డేటా తీసుకోవచ్చు. ఓకే, 28,000 ఒకటి లేకపోతే 26,000. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఓఐ అనేది ఎక్కువ బిల్డ్ అయింది అనుకోండి, అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ బిల్డ్ అయింది అనుకోండి, మార్కెట్ అనేది ఎటు పోదు ఈ మధ్యలోనే ఉంటుంది. అంటే ఏంటంటే ఇప్పుడు 28,000 దగ్గర బై చేసుకున్న వాళ్ళకి 26,000 బై అంటే ఆప్షన్ సెల్లింగ్ చేసిన వాళ్ళకి ప్రాఫిట్ అనేది వచ్చింది. ఓకే, ఈ మధ్యలో ఉన్నంత వరకు. ఇప్పుడు ఇది దాటితే తప్పితే వాళ్ళకి అప్పటి వరకు లాస్ రాదు, ఇది దాటినా వాళ్ళకి ఇది అప్పటి వరకు లాస్ రాదు. ఈ మధ్యలో ఉన్నంత వరకు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ తీటా డికే వల్ల వాళ్ళకి ప్రీమియమ్స్ అనేవి మెల్ట్ అవుతూ ఉంటాయి. దానివల్ల ఆప్షన్ సెల్లర్స్ అందరికి ఏంటంటే ఇక్కడ ప్రాఫిట్ అనేది వస్తూ ఉండేది. అది ఆప్షన్ సెల్లర్స్ రిస్క్ తీసుకుంటున్నారు, కానీ రివార్డ్ కూడా అంతే ఉండేది. ఓకే, ఇట్ ఈస్ ది రిస్క్ ఆఫ్ ఆప్షన్ ఎక్స్పైరీ ఇన్ ఐటీఎం. ఓకే, longer the time to expiry, higher the risk. ఓకే, higher in premium అంటే ఏంటంటే మీకు సపోజ్ ఆప్షన్ సెల్లర్స్ వచ్చేసరికి ఇప్పుడు ఫ్రైడే బై చేశారు వాళ్ళకి రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అదే థర్స్డే ఇది వెనస్డే కావచ్చు లేకపోతే థర్స్డే అనేది బై చేసుకున్నాను అనుకోండి ఆప్షన్ సెల్లర్స్ అనేవాళ్ళు. ఓకే, వాళ్ళకి ఏంటంటే అప్పుడు ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే 2 రోజులే కాబట్టి పెద్ద మూమెంట్ అనేది జరగకపోవచ్చు అనుకోవచ్చు. మనకి ఏంటంటే 1 వీక్ టైంకి 2 డేస్ టైంకి చాలా చేంజ్ అనేది ఉంటుంది. సో దానివల్ల వీళ్ళకి ఏంటంటే ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది మీకు టైం పెరిగే కొంటే ఆప్షన్ సెల్లర్స్ అనే వాళ్ళు వీక్ అవుతారు. ఓకే, అంటే ఏంటంటే ఇప్పుడు నుంచి నాకు 1 మంత్ ఎండ్లో ఆప్షన్ సెల్లింగ్ అనేది చేశాను అనుకోండి, 1 మంత్ ఇది ఎండింగ్ ఉంటే అప్పుడు నాకు వచ్చే లాస్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రైస్ అనేది ఎక్కువగానే ఉంది, ప్లస్ ఏంటంటే నాకు వచ్చే ఛాన్స్ కూడా అంటే ఏంటంటే మార్కెట్ అనేది ఈ 1 వీక్లో ఏదైనా జరగచ్చు. ఓకే, సో లాస్ అయ్యే ఛాన్స్ కూడా నాకు ఎక్కువ ఉంటుంది, హై ప్రాబిలిటీ. సో అందుకని ఎప్పుడైనా ఆప్షన్ సెల్లర్స్ చేసేవాళ్ళు ఓఐ మీరు కరెక్ట్గా చూసుకుంటే మనకి ఎక్స్పైరీ ముందు రోజు నుంచి ఎక్కువగా బిల్డ్ అవుతూ ఉంటుంది ఓఐ అనేది. ఓకే, తీటా ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఏ పాయింట్ ప్రీమియం లాస్ట్ పర్ డే. ఓకే, వెన్ ఆల్ అదర్ థింగ్స్ రిమైన్స్ కాన్స్టెంట్ అంటే ఏంటంటే మిగతా అన్ని కాన్స్టెంట్గానే ఉంటుంది. ఈ ప్రీమియం వచ్చేసరికి మీకు ఎక్స్పైరీ రోజు పడిపోతూ ఉంది. హయ్యర్ ది డే టు ఎక్స్పైరీ, హయ్యర్ ది రిస్క్, హయ్యర్ ది ప్రీమియం. ఓకే, అంటే ఏంటంటే మీకు ప్రీమియం హైగా ఉన్నప్పుడు మీకు ప్రీమియం హైగా ఉందంటే ఎక్స్పైరీకి చాలా దూరంగా ఉందని అంటే ఏంటంటే హై రిస్క్ అనేది ఉంటుంది. ఓకే, అదే మనం ఇక్కడ రాసాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి వేగా వచ్చేసరికి మెయిన్గా ఇది వేగా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే వొలాటిలిటీ. ఓకే, మనం ఇది వింటూ ఉంటాం, వొలాటిలిటీ జరిగింది మార్కెట్లో, మూమెంటం అనేది ఎక్కువ ఉందా ఇది అంటూ ఉంటాం. ఓకే, ఇది అసలు ఎందుకు జరుగుతుంది, దీనివల్ల మనకి ఉపయోగం కావచ్చు లేకపోతే లాస్ కావచ్చు, ఏం జరిగింది అనుకుంటే మీకు ఈ వేగా వల్లే మీకు ప్రీమియం ప్రైజెస్ అని హై కావచ్చు లో కావచ్చు అయితే మీకు కరెక్ట్గా చూసుకుంటే మీరు ఎలక్షన్ టైం కావచ్చు, ఓకే ఎలక్షన్స్ కావచ్చు లేకపోతే ఏదైనా పెద్ద ఈవెంట్స్
ఓకే. ఈవెంట్స్ ఉన్నప్పుడు ప్రీమియమ్స్ కాస్ట్ వచ్చేసరికి ఇప్పుడు సపోజ్ ఏంటంటే 10,000 ఉంటే అప్పుడు వచ్చేసరికి 20,000 అవ్వచ్చు. లేకపోతే 15,000 అవ్వచ్చు. ఈ ఈ ప్రీమియమ్స్ అనేవి ఎందుకు పెరుగుతాయి అంటే ఈ వేగా వల్ల ఆ ప్రీమియమ్స్ అనేవి పెరుగుతాయి. ఓన్లీ ఈవెంట్స్ టైమ్. ఓకే. అంటే ఏంటంటే మీకు వొలాటిలిటీ అనేది ఎక్కువ ఉండిద్ది. ఓకే. ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ వొలాటిలిటీ ఆఫ్ ది అండర్లయింగ్ యాసిడ్. అంటే ఏంటంటే మీకేంది ఆ వొలాటిలిటీ ఇది వల్ల మనకేంటంటే ఈ ప్రీమియమ్స్ అనేవి పెరుగుతాయి. హయ్యర్ ది వొలాటిలిటీ, హయ్యర్ ది ప్రీమియం. లోవర్ ది వొలాటిలిటీ, లోవర్ ది ప్రీమియం. అంటే ఏంటంటే మీకు మిగతా డేస్‌లో చూసుకోండి. మిగతా డేస్‌లో చూసుకుంటే మీకేంది ప్రీమియం అనేవి నార్మల్‌గా ఉంటాయి. ఇప్పుడు మనకేంది నిఫ్టీ కావచ్చు, లేకపోతే బ్యాంక్ నిఫ్టీ కావచ్చు 10,000కి ఇంతకుముందు వచ్చేసరికి 2,000, 3,000 కూడా వచ్చాయి. ఓకే. ఇప్పుడు మనకు పెరిగేసరికి 10,000, 15,000కి వచ్చేస్తున్నాయి. అదే మీరు ఎలక్షన్ టైమ్‌లో చూసుకుంటే ఇదే 15,000 కాస్త 30,000 అవ్వచ్చు, లేకపోతే 25,000 అయిద్ది. అంటే ఏంటంటే హయ్యర్ ప్రీమియం. అంటే ఏంటంటే మీకు వొలాటిలిటీ కూడా అంతే ఉండిద్ది. ఓకే. మీరు ఎలక్షన్ టైమ్‌లో చూసుకోండి ఈజీగా ఏంటంటే 200 పాయింట్స్, 500 పాయింట్స్, 800 పాయింట్స్ క్యాండిల్స్ అనేవి పడతా ఉంటాయి. అది దేనివల్ల అంటే ఆ వొలాటిలిటీ అంటే ఏంటంటే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తా ఉంటారు. క్యాండిల్స్ కూడా పెద్ద పెద్ద ఏది మూవ్‌మెంట్ అనేది జరుగుతూ ఉండిద్ది. దానివల్ల ప్రీమియమ్స్ కూడా ఏంటంటే కాస్ట్ అనేది పెరుగుద్ది. ఓకే. అలాగే ఇప్పుడు నార్మల్ వొలాటిలిటీ ఉందనుకోండి ప్రీమియమ్స్ కూడా అంత చేంజ్ అనేది అవ్వవు. మీకు రోజు మొత్తం మీద ఇది ఓ 0.5% లేకపోతే 1% మూవ్ అయ్యిద్ది. ఓకే. అదే ఇది న్యూస్ కావచ్చు, లేకపోతే ఈవెంట్‌లో ఉండొచ్చు 10% మూవ్ అవ్వచ్చు, 8% మూవ్ అవ్వచ్చు. మీరు లాస్ట్ ఎలక్షన్సే చూసుకోండి. సెల్లింగ్ అనేది ఎంత దారుణంగా జరిగింది. అప్పుడు ప్రీమియమ్స్ చూసుకుంటే మీకు ఎంత హైగా ఉన్నాయో అప్పుడు మీకు తెలుస్తుంది. ఓకే. ఇదొచ్చేసరికి వేగా. నెక్స్ట్ వచ్చేసరికి రో వచ్చేసరికి మెయిన్‌గా మనకి ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు ఈ ఇన్‌ఫ్లేషన్ కావచ్చు, లేకపోతే ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ వీటిని బేస్ చేసుకొని ఆ రో అనేది మనకి తెలిసింది. ఓకే. సో ఇక్కడితో మనకేందంటే ఈ ఆప్షన్ గ్రీక్స్ అనేది అయిపోద్ది. ఓకే. ఈ ఆప్షన్ గ్రీక్స్ అనేది అయిపోద్ది. సో ఇక్కడితో మనకేందంటే ఆప్షన్ సిరీస్ అనేది అయిపోయింది. సో ఇక్కడి వరకు వీడియో చూస్తుంటే వీడియో ఎలా ఉందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.